రోజు అందుకే చంద్రబాబు నాయుడు గారికి నేను సూచన చేస్తున్నా, మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్రంలో మీకు పలుపాడి ఉండొచ్చు, మోడీ గారు మీరు ఏం చెప్తే అది వినొచ్చు, అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయని మీరు అనుకుంటే అది భ్రమ. అట్లాంటి వాటికి అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక వ్యూహరచన స్పష్టంగా ఉన్నది. మేము ఈరోజు వివిధ రాజ్యాంగబద్ధమైన సంస్థలకు మేము ఫిర్యాదులు చేస్తున్నాము. రాజ్యాంగబద్ధమైన సంస్థలు మా హక్కులను కాపాడడానికి, మా హక్కులను మాకు అందించడానికి ముందుకు వస్తే సరే, లేకపోతే న్యాయస్థానానికి వెళ్తాం. అక్కడ కూడా జరగకపోతే ప్రజల దగ్గర పోతాము. ఉన్న పలంగా హరీష్ రావు గారు బయటకు వచ్చేసి మొత్తం తెలంగాణకు అన్యాయం జరిగిపోతుంది, మొత్తం నీళ్ళన్నీ తరలించుకుపోతున్నాడు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తగానే కూర్చున్నాడు అని బకెట్ల బురద తీసుకొని చల్లుకుంటే వెళ్తున్నాడు. అయ్యా, ఈ పాపానికి పునాది వేసింది మీ మామగారు. ఆ రోజు నువ్వు మంత్రి, నువ్వే ఆ సమావేశంలో ఉన్నావు. అయితే గీతే ఎవరినైనా శిక్షించాలంటే చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారిని శిక్షించాలి. ఒకవేళ గోదావరి బేసిన్లో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగి తెలంగాణ ప్రాజెక్టులకు ఒకవేళ తీరని ఏదైనా ద్రోహం జరిగితే ఉరిదీయాల్సింది చంద్రశేఖరరావును, హరీష్ రావునే. సర్వ పాపాలు చేసింది మీరు, పాపాల భైరవులు మీరు, తెలంగాణకు అన్యాయం చేసింది మీరు. కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు మీ ఇద్దరి కలయికనే ఒక కాంట్రాక్టర్ పెట్టిన సమావేశం. ఆ కాంట్రాక్టర్ పెట్టిన సమావేశంలో మీరిద్దరు, ఆయన సూత్రధారి అయితే కాంట్రాక్టర్, మీరిద్దరు పాత్రధారులుగా కూర్చొని కమిషన్లకు కక్కుర్తిపడి 400 టీఎంసీలు గోదావరిలో వరద జలాలు ఉన్నాయి, రాయలసీమకు పెన్నా ప్రాంతానికి తరలిస్తామని అన్ని కుట్రలు చేసి ఈ రోజు మీ చేతిలో లేకుండా పోయిందని చెప్పి ఆ బురదంతా తీసుకొచ్చి మాకు అంటించాలని ప్రయత్నం చేయడం ఇది భావ్యమా? అందుకే ఈరోజు స్పష్టంగా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, వీళ్ళు ఏ రోజు కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం కృషి చేయలేదు. ఈ రోజు కృష్ణా బేసిన్లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా, మనకు ప్రధానమైన ఆధారం కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్. కృష్ణా బేసిన్ మీదకి వద్దాం. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి నీళ్లు, నిధులు, నియామకాలనే నినాదంతో రాజకీయ పార్టీని మీరు ముందుకు తెచ్చుకొని అధికారంలోకి వచ్చి ఆ నీళ్లకు సంబంధించి కృష్ణా బేసిన్ మీద ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసిండ్రా చంద్రశేఖరరావు గారు? ఇప్పటి వరకు 2 లక్షల కోట్ల రూపాయలు కేవలం సాగునీటి ప్రాజెక్టులకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు. పాలమూరు జిల్లాలో మొదలైన ఏ ప్రాజెక్ట్ అయినా భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, నల్గొండలో ఎస్ఎల్బిసి, అదేవిధంగా ఇంకా మిగతా ప్రాజెక్టులు ఆ నుంచి ముందుకు వెళ్తే ఖమ్మం జిల్లాలో ఉన్న ఇందిరాసాగర్ లేకపోతే రాజీవ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు, గోదావరి బేసిన్లో మొదలుపెట్టిన ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, ఇతర ప్రాజెక్టులు కావచ్చు, దేవాదులు కావచ్చు, సమ్మక్క సారలక్క కావచ్చు, ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా ఈ 10 సంవత్సరాలలో మీరు పూర్తి చేసిండ్రా? ఆనాడు తుమ్మిడిహెట్టి దగ్గర మొదలుపెట్టి ప్రాజెక్టు కట్టినుంటే అసలు లిఫ్టులు లేకుండానే గ్రావిటీతోనే ఈరోజు ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయ్యి మొత్తం ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయ్యేది ఉండే. కానీ కాసుల కక్కుర్తితోటి తుమ్మిడేటి దగ్గర కట్టకుండా వదిలేసి అబద్ధాలు ప్రచారం చేసి మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం లిఫ్టులు కట్టి పంపులు పెట్టి మీరు కట్టుడు కూలుడు 3 ఏళ్లలో జరిగిపోయింది. 1,00,000 కోట్లు ఆవిరైపోయినాయి. సార్, ఈ బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో వివాదం కొనసాగుతోంది కదా సార్? నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. గోదావరి నదిలో నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు అటు తెలంగాణ ఉపయోగించుకుంటుంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటా ఉంది. ఒక్క పోలవరం తప్ప అక్కడవన్నీ కూడా ఇంకా పర్మిషన్ రాని ప్రాజెక్టులే నాకు తెలిసినంత వరకు. పోలవరం బైఫర్కేషన్ యాక్ట్లో భాగం అది. ఇక్కడవన్నీ కూడా మనం చూసిన తర్వాత ఎక్కడెక్కడ ఉండే లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, అక్కడ ఉండే లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, అన్ని ప్రాజెక్టులు కూడా వాటర్ ఉంది, వాళ్ళు పైన కడుతున్నారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి నీళ్లు ఇంకొక బేసిన్ తీసుకుపోతున్నాం, వాళ్ళు ఇంకొక బేసిన్ తీసుకెళ్ళారు. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం. ఉదాహరణకు ఒక లాంగ్ బ్యాక్ ఇదే మరి గొడవ వచ్చింది, మీకు ఐడియా ఉంటుంది. కృష్ణా బ్యారేజ్ మీద పోలీసులు పోయి మన వాళ్ళు కొట్టుకుంటే చెడ్డ పేరు వస్తుంది. నేనే గవర్నర్కి ఫోన్ చేసి, అప్పుడు నరసింహ ఉండేవాడు, మమ్మల్ని ఇద్దరిని పిలవండి, మేము వస్తాం, కూర్చుంటాం, మాట్లాడి సార్ట్అవుట్ చేసుకుంటాం అని చెప్తే పిలిచాడు. కూర్చున్నాం, టెంపరీగా గొడవలు లేకుండా చేసుకున్నాం. ఆ తర్వాత ఢిల్లీలో ఉమాభారతి ఉండేది మంత్రి, అప్పుడు పోయి కూర్చొని మాట్లాడాం. మాట్లాడినప్పుడు మేము ఏమనుకున్నామంటే గోదావరి నీళ్ళు ఉన్నాయి, మీరు తీసుకుంటున్నారు, మేము తీసుకుంటున్నాం, అది ఎవరికి నష్టం లేదు. ఇంకొక పక్క కృష్ణాలో నీళ్లు ఉన్నాయి, తక్కువ ఉన్నాయి, దీని మీద మనం కొట్టుకుంటే లాభం లేదు. మీ ఇప్పటి వరకు ప్రాజెక్టుల వారిగా అలొకేషన్ వాళ్ళకు ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, అది కంటిన్యూ చేద్దాం. కొత్త ట్రిబ్యునల్ ఉంది, ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి
దానికి సెపరేట్ ఇది ఉంటుంది, అథారిటీ డిసైడ్ చేస్తారని చెప్పాను. దాని ప్రకారం ఇప్పుడు ఎన్ బ్లాక్గా తీసుకుంటున్నాం. ఆంధ్రాకు వచ్చే వాటర్ మనం తీసుకుంటున్నాం, తెలంగాణకు వచ్చే వాటర్ వాళ్ళు తీసుకుంటున్నారు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ నేనే చాలా ప్రాజెక్టులు స్టార్ట్ చేశాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏదైతే ఉందో దేవాదులు నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్టే, కల్వకుర్తి కృష్ణాపైన నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్టే కల్వకుర్తి. ఎస్ఎల్బీసీ సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి స్టార్ట్ చేశాను. కృష్ణా మోడర్నైజేషన్ చేస్తామని చెప్పి 20 టీఎంసీ సేవింగ్ చూపించి ఆ 20 టీఎంసీ బీమాకి ఇచ్చాం క్లియరెన్స్కి. ఇట్లా ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ అప్పుడు దేవాదులు ఓపెన్ నేను చేసినప్పుడు ఈ పక్క పుష్కర, అదే మాదిరిగా ఇంకొక ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషను తాడిపొడి, ఈ 2 లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు తర్వాత అంత మునుపు ఎల్లంపల్లి అన్నారు. ఎల్లంపల్లి పెద్ద కాంట్రవర్సీ అయింది, అసెంబ్లీలో పెద్ద పోరాడాం, 19 days పోరాడాం ఎల్లంపల్లి గురించి, కరప్షన్ గురించి. అది అయిన తర్వాత ఇప్పుడు కాళేశ్వరం వచ్చింది. కాళేశ్వరం వచ్చినప్పుడు నేను చెప్పాను మీరు కట్టుకుంటున్నారు, ఇట్స్ ఓకే, ఎప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేయలేదు. పై నుండి వాటర్ వాడుకుంటే నష్టమా, కింద నుండి వాటర్ వాడుకుంటే నష్టమా అండి? ఇది సముద్రంలో పోయే నీళ్ళు, వేస్ట్ అయ్యే సముద్రంలో పోతుంది. మీరు ఎక్కడ వాడుకుంటున్నారు? పైన నుంచి మీరు ఆ నీళ్లు వాడకపోతే ఎక్కడికి వస్తుంది? వీడికి వస్తుంది. ఎవరన్నా రేజ్ చేస్తే ఆ పాయింట్ రేజ్ చేస్తారు, నేను ఎప్పుడు రేజ్ చేయను. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తెలుగు కమ్యూనిటీ ఎందుకు మనం ఇష్యూస్ చేసుకుంటున్నాం? గత కొంతకాలంగా బనకచెర్లను అడ్డుకోండని మేం మాట్లాడితే బోడగుండుకు మోకాలకు ముడిపెట్టినట్టుగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అసలు విషయాన్ని పక్కన పెట్టి సొల్లు వాగుడు వాగారు ముఖ్యమంత్రి గారు. బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయనకు బహుశా బ్యాగుల మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది కానీ బేసిన్ల మీద ఆయనకు నాలెడ్జ్ లేదు అని నిన్నటి పీపీటీతో స్పష్టమైపోయింది. పీపీటీ పెట్టి మరీ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకుంటే పర్వాలేదు కానీ రాష్ట్రం పరువు పోయింది. మా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత కనీసమైన బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఉంటారా అని రాష్ట్ర ప్రజలు నవ్వుకునే పరిస్థితి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత అజ్ఞానిగా ఉంటాడా అని చెప్పి ఇవాళ దేశం ముందు పరువు పోయే పరిస్థితి వచ్చింది. ఒక ముఖ్యమంత్రి, ఒక ఇరిగేషన్ మంత్రి ఇంత కనీస అవగాహన లేకుండా మాట్లాడడం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంతులేనటువంటి అజ్ఞానంతో, మూర్తీభవించిన మూర్ఖత్వంతో నిన్న మాట్లాడారు. విషాదం ఏంటంటే ముఖ్యమంత్రి గారు దేవాదులు ఏ బేసిన్లో ఉందని అడుగుతాడు. దేవాదులు ఏ బేసిన్లో ఉందో ఆయనకు తెలియదు. బనకచెర్ల ఏ బేసిన్లో కడుతున్నారో ఆయనకు తెలియదు. అంటే నువ్వు ఏం చేస్తున్నట్టు? అసలు బనకచెర్ల ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ 6 నెలల నుంచి పనిచేస్తుంటే 6 నెలల నుంచి జీబీ లింక్ గురించి ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తూ, కేంద్ర ఆర్థిక మంత్రిని కలుస్తూ, కేంద్ర జలవనరుల మంత్రిని కలుస్తూ ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుంటే నేను అమాయకంగా ముఖ్యమంత్రి గారు అడుగుతాడు బనకచెర్ల ఏ బేసిన్లో ఉంది అని అడుగుతాడు. అంటే నీకు ఎంత కమిట్మెంట్ ఉందో, నీకు ఎంత సిన్సియారిటీ ఉందో, 6 నెలల నుంచి నువ్వు ఎంత శ్రద్ధ పెట్టినవో తెలియకనే నేను బయటపడ్డది. ఆంధ్ర దోపిడిని అడ్డుకొని తెలంగాణ పొలాలకు నీళ్లు బారియా ముఖ్యమంత్రి, ఈ అక్రమ ప్రాజెక్టును ఆపవా రేవంత్ రెడ్డి అంటే అది చేతగాక అడ్డు అదుపు లేకుండా అబద్ధాల ప్రవాహాన్ని నిన్న ముఖ్యమంత్రి గారు పారించే ప్రయత్నం చేశారు. ఇవాళ అసలు విషయం మాట్లాడమంటే మొత్తం విషయాన్ని పక్కదో పట్టిస్తూ మా ఎంపీ రవిచంద్ర గారు నిన్న బాగా ఆర్గ్యూ చేసినారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ ప్రాజెక్టును ఆపడానికి ప్రధాన ప్రతిపక్షంగా మేము పూర్తిగా సహకరిస్తాము. నువ్వు దీన్ని గాంధీ భవన్గా మార్చకు, దీన్ని రాజకీయ వేదికగా మార్చకు. ఈ ప్రాజెక్టును అడ్డుకోపోవడానికి నువ్వు అసెంబ్లీ పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేయి, అఖిలపక్షని ఢిల్లీ తీసుకువెళ్ళు అని స్పష్టంగా మా ఎంపీ గారు చెప్తే దాన్ని ఒక రాజకీయ వేదికగా, అబద్ధాలకు వేదికగా నిన్న ముఖ్యమంత్రి గారు మార్చారు. నేను ఉత్తగా మాట్లాడలే. సరే, రేవంత్ రెడ్డి లాగా నేనే విజ్ఞత పోగొట్టుకునే మనిషిని కాదు. రేవంత్ రెడ్డి కుసంస్కారి, ఓ సంస్కారం లేని వ్యక్తి. మాట్లాడితే సొల్లు, మాట్లాడితే ఎదుటిమారి మీద బురద జల్లడం, నోటికొచ్చినట్టు ఒదురుబోత్తనంతో మాట్లాడడం. మాకేమో కొంత ఎథిక్స్ ఉన్నాయి, అట్లీస్ట్ కొంత క్యారెక్టర్తో. ఉద్యమాల్లో నుంచి వచ్చిన వాళ్ళం, పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళం. మేము నీలాగా
అడ్డమైన తొక్కులు తొక్కొని వచ్చిన వాళ్ళం కాదు మేము. 23 సంవత్సరాల క్రితం దేవాదుల స్టార్ట్ అయింది. ఇలా ఓ సామాన్య రైతును అడిగితే కూడా దేవాదుల ఏ నది మీద కట్టిను అంటే గోదావరి నది మీద కట్టిను అని ఓ స్కూల్ పిల్లవాడు చెప్తాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ మాత్రం జ్ఞానం లేకపోవడం శోచనీయం. బేసికలీ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అనేది ఏదైతే ఉందో ఇవన్నీ కూడా హౌ ఇట్ షుడ్ బి డన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వెన్ ఇట్ షుడ్ బి డన్ అనేది అనదర్ ఇంపార్టెంట్ థింగ్. బేసికలీ ఏంటంటే వ్యవసాయానికి సంబంధించి శ్రీశైలం నుంచి నీళ్లు పైకి నాగార్జున సాగర్కు పంపించాల్సిన అవసరం లేకపోతే రాయలసీమ ప్రాంతం మొత్తం శ్రీశైలం నీళ్లు వాడుకోగలిగే స్వేచ్ఛ రాయలసీమకు ఉంటే అప్పుడు ఇంకా నీళ్లు పైకి పంపించాల్సిన అవసరం లేదు. ఆ నీళ్లు రాయలసీమ వాడుకునే పూర్తి పరిస్థితి వస్తుంది. కానీ శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు ఏదైతే నీళ్లు పోతాయో అవి పోలవరం ఎక్సెస్ వాటర్ను మనం త్రూ పోలవరం కెనాల్ ఇప్పుడు ఏదైతే వస్తూ ఉన్నాయో నీళ్లు, ఆ పోలవరం కెనాల్ను మనం ఇంకా కొంత ఫర్దర్ వైడనింగో లేకపోతే ఇంకా కొంత డీపెనింగో ఇంకోటో చూసుకొని ఆ జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఆ 4 నెలల్లోనే ఓవర్ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ 4 నెలల్లోనే దాదాపుగా 80% ఆఫ్ ది ఫ్లో ఆఫ్ వాటర్ అంటే క్యాచ్మెంట్ ఏరియాలో మొత్తం ఓ 3000 TMC ఆ రేంజ్లో కన్నా నీళ్ళు కన్నా ఉంటే నువ్వు 3000 TMC స్టోరేజ్ చేసుకోలేవు పోలవరంలో. పోలవరం స్టోరేజ్ కెపాసిటీ ఈజ్ ఓన్లీ 190 TMCని. సో ఆ నీళ్లు ఆ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ పీరియడ్లోనే నీళ్లు నువ్వు తీసుకురాగలగాలి. సో ఆ పోలవరం కెపాసిటీ ఇంకా కాస్త పెంచి ఆ కుడికాల పోలవరం కెనాల్ కెపాసిటీని ఇంకా కాస్త పెంచి దాన్ని ఫర్దర్ వైడనింగ్ చేసు, డీప్నింగ్ చేసు ఆ నీళ్లు తీసుకొని వచ్చి కృష్ణాకు నువ్వు సప్లిమెంటేషన్ చేయగలిగితే, కృష్ణా ఆయకట్టుకు నువ్వు నాగార్జున సాగర్కు వెళ్ళి నీళ్లు ఏదైతే ఆయకట్టుకు ఇవ్వాల్సిన అవసరం ఉన్న పరిస్థితి ఏదైతే అదర్వైజ్ శ్రీశైలం నుంచి జరిగేదో అది అక్కడి నుంచి కాకుండా ఇక్కడి నుంచి నువ్వు సప్లిమెంటేషన్ చేయగలిగితే అప్పుడు ఆ నీళ్ళు అక్కడ మిగులుతాయి. అది ఓవరాల్ విజన్. సో ఆ విజన్ జరగాలి అని అంటే ఫస్ట్ చేయాల్సింది ఉన్న పోలవరం కెనాల్ను వైడన్ చేసి డీపెన్ చేసుకోవడం. అది ఫస్ట్ ఫేజ్. సో ఫేజ్ బై ఫేజ్ స్లోలీ తీసుకుంటూ రావాలి. అంతా ఒకేసారి తీసుకొని వచ్చి అంతా ఒకేసారి చేసి ఒకేసారి పెట్టే కార్యక్రమం ఒకేసారి చేయలేము కూడా. ఫేజ్ బై ఫేజ్ గ్రాడ్యువల్గా చేసుకుంటూ పోవాలి. సైమల్టేనియస్లీ అది చేసే కొద్దీ శ్రీశైలం నీళ్ళు అక్కడ మిగులుతాయి. సో అక్కడ కూడా శ్రీశైలం నీళ్ళు కూడా అక్కడ తీసుకొని పోవాలని అంటే అక్కడ కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే జరుగుతూ ఉందో అవన్నీ కూడా పూర్తి చేసి అక్కడ కూడా ఏదైతే కెనాల్స్ వైడనింగ్ ఏదైతే టేకప్ చేసినామో ఆ వైడనింగ్ చేసే కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకునే కార్యక్రమాలు కూడా జరగాల. ఎందుకనంటే అక్కడ కూడా ఏంది 4 నెలలే. ఆ నీళ్ళు ఆ 4 నెలల్లో ఓవర్ఫ్లో అయిపోవాలి. ఓవర్ఫ్లో కాలేదంటే నాగార్జున సాగర్కి కిందికి వెళ్ళిపోలేదని అనుకో, ఆ నీళ్ళు ఎక్కడికి పోతాయి? పోలేవు. ఎక్సెస్ వాటర్ ఎక్కడికి పోతాయి? సో అక్కడైనా 4 నెలలే. సో ఆ 4 నెలల్లోనే నీళ్ళను తీసుకొని పోగలగాలి అక్కడైనా కూడా. సో అక్కడ కూడా సిమిలర్గా వైడనింగు, సిమిలర్లీ కెనాల్ కెపాసిటీస్ను పెంచే కార్యక్రమం ఏదైతే మనం చేసినామో అవన్నీ చేసుకుంటూ అక్కడ డ్యామ్స్లో ఆ రిజర్వాయర్స్లో ఆ నీళ్ళని నింపుకుంటూ పోవాలి. సో కాంప్రిహెన్సివ్గా జరగాలి. ఇది ఒకే ఏదైనా కానీ 4 month విండో. ఆ 4 monthsలో నీకు వర్షాలు పడతాయి. 4 monthsలోనే జరగాల. ఇక్కడైనా అంతే, శ్రీశైలంలో అయినా అంతే, అక్కడైనా పోలవరమైనా అంతే. సో కాంప్రిహెన్సివ్గా జరగాలంటే ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలా, అక్కడ ఒకే చోట డబ్బులు ఖర్చు పెడితే పని జరగదు. ఇక్కడ పెట్టాలి, అక్కడ పెట్టుకుంటా స్లోలీ వైడనింగ్ చేసుకుంటూ ఆ 4 నెలలు ఇక్కడ యూటిలైజేషన్, ఆ 4 నెలలు ఇక్కడ యూటిలైజేషన్ తీసుకున్నాం.